ట్వీట్ చేసేశారు. ప్రాథమిక దర్యాప్తులో ఇది యాక్సిడెంట్ తేలిపోయింది అని చెప్పి. అప్పటికి ఇంకా పోస్ట్ మార్టం కూడా పూర్తి కదా. వెంటనే హోంమంత్రి అనిత గారు స్పందించడం, మరొక వైపు చంద్రబాబు నాయుడు గారు స్పందించడం, అందరూ కలిసి తేల్చిందంటే అంటే ఇది యాక్సిడెంట్ అని చెప్పాలనుకుంటున్నారు. అయితే మేమేమంటున్నామంటే అది ఖచ్చితంగా మధ్య అని క్రైస్తవ సమాజం అంతా నమ్ముతా ఉంది. మహా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మతం పేరుతో ఆంధ్రాలో పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్న విషయం మీకు తెలుసు. ప్రార్థనా మందిరాలను చర్చిలను కూలగొట్టినటువంటి సందర్భాలను చూసాం, పాస్టర్లు పట్టుకొని కొట్టిన సందర్భాలను చూసాం, బైబిల్ తగలబెట్టిన సందర్భాలను చూసాం, ఆడవాళ్ళను కొంగులు పట్టుకొని లాగిన సందర్భాలను చూసాం, సువార్థికుల మీద దాడులు చేసిన సందర్భాలను చూసాం. మీరు గమనించారా? గడిచినటువంటి 2-3 నెలలుగా ప్రవీణ్ అన్న ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువగా వాడబడుతున్నారు. సువార్త సభల మధ్య ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువగా డిబేట్ల మధ్య వాడబడతా ఉన్నారు. ఎవరో వ్యవస్థను కూడా మేనేజ్ చేయగలిగినటువంటి వ్యక్తులు ఎవరో దీని వెనక ఉన్నారు అని మా అనుమానం. మేమేమి ఇది డిక్లేర్ చేసి చెప్పట్లేదు. ఏది నిజమో పోలీస్ డిపార్ట్మెంట్ వారు బయటకు తీసుకురండి. గౌరవనీయులైన పోలీసుల మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. ఒకవేళ మీరు గానీ దీన్ని మ్యానిపులేట్ చేయాలి అని చూస్తే మాత్రం ఖచ్చితంగా నిందితులు ఎవరో వెతికి వెంటాడి ఆటాడి వాడి పంది కుక్కల బోన్లో దాక్కున్న బయటికి లాక్కొని వస్తాం. నేను చెప్తా ఉన్నా, ఇప్పటికీ వదినమ్మ చాలా డిప్రెషన్ లో ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ చాలా బాధలో ఉన్నారు. నేను ఒక మాట విన్నాను, గ్రహంస్టైన్ గారిని చంపినప్పుడు ఆయన చంపిన వారికి మరణశిక్ష విధిస్తానంటే ఆ తల్లి క్షమించి వదిలేసిందట. అమెరికా ఎక్కడ ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఒక మిషనరీ మళ్ళీ అలాంటి మనిషి ఎవరైనా కనబడతారా అంటే ఇక్కడ శ్రీమతి ప్రవీణ్ పగడాల గారు మాత్రమే కనబడ్డారు. ఆ తల్లికి చేతులెత్తి దండం పెడతా ఉన్నా నేను. ఇది క్రైస్తవులు కూడా చంపిన వాడిని కూడా క్షమిస్తున్నాను వదిలేసేయండి అని చెప్తుంది ఆ తల్లి. అంత చక్కని తల్లిని ఈ రోజు భర్త లేని స్త్రీగా మార్చిన వాడు ఎవరైతే ఉన్నాడో వాడికి భూమి మీద బతికే హక్కు లేదు అని చెప్పి. ఇంకొక విషయం కూడా చెప్పాలి నేను. ఏమండి, చెలుకూరు బాలాజీ టెంపుల్ రంగరాజన్ గారి మీద దాడి జరిగితే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు కదా, కేటీఆర్ గారు మాట్లాడారు, బీజేపీ నాయకులు మాట్లాడారు కదా. మన తెలంగాణ మనిషి ఆంధ్రాలో చచ్చిపోతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం మాట్లాడండి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్పాలా వద్దా? మా మనిషి అక్కడ చనిపోయాడు, ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేయించండి అని చెప్పాలి. చెప్పారా? కనీసం ప్రతిపక్ష నేత అయినా నోరు తెరిచి అయ్యా ఆయన సాధారణమైన వ్యక్తి కాదు, కొన్ని కోట్ల మంది క్రైస్తవుల గొంతట, ఆ గొంతును ఎవడో నరికాడు, అది ఎవడో బయటికి తీసుకురండి అని కేటీఆర్ చెప్పాలా వద్దా? నేను చెప్తా ఉన్నా, ఇవాళ ఒక ఆవు చచ్చిపోయి ఉంటే మాత్రం 2 రాష్ట్రాలను తగలబెట్టేవాడు. చనిపోయింది ప్రవీణ్ పగడాల గారు, అది ఒక క్రైస్తవుడు కాబట్టి ఎవడు పట్టించుకోవట్లా. ఇదేంటి అని అడిగితే ఇవాళ హమారా ప్రసాద్ లాంటి వాడు, కరుణాకర్ సుబ్బుల లాంటి వాడు, ఎవడెవడో చాలా సంతోషంగా పండుగలు చేసుకుంటున్నారు. ప్రవీణ్ కి పగిలిపోయింది, ఏం మాట్లాడుతున్నారు? అన్నమే కదా తింటోంది, ఆవు పేడ తిని అలా ఏమన్నా తయారయ్యాను. చనిపోయినటువంటి మనిషిని పట్టుకొని ఎంత అసభ్యంగా వీడియోలు పెడుతున్నారు, సురకానందం పొందుతా ఉన్నారు. ఇవాళ నెక్స్ట్ అజయ్ గారిని చంపేస్తామని మాట్లాడుతూ ఉన్నారు. నేను ఓపెన్ గా చెప్తా ఉన్నాను, బీజేపీ పేజీల్లో అలాగే హమారా ప్రసాద్ ట్వీట్స్ లో వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులు ఫేస్బుక్ లో యూట్యూబ్ లో నెక్స్ట్ వచ్చేది అజయ్ బాబు అని చెప్తా ఉన్నారు. అది నేను చెప్తా ఉన్నా, నా ఒంటి మీద చేయాలని వస్తే మాత్రం ఎవడైతే వస్తాడో వాడిని చంపి పాత్ర పెడతాం. ఒక్క ప్రాణం పోయింది, మరొక ప్రాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో పోగొట్టుకోవడానికి క్రైస్తవ సంఘం సిద్ధంగా లేదు. నేను కూడా చెప్తా ఉన్నా, ప్రవీణ్ అన్న గారి భార్యకు గాని ప్రవీణ్ అన్న గారి బిడ్డకు గాని ఏ హాని జరిగినా 2 రాష్ట్రాలు మాత్రం తగలబడతాయి. లిటరల్ గా చెప్తా ఉన్నాను. ఆడబిడ్డలు కాపాడుకోవాల్సిన బాధ్యత క్రైస్తవ సంఘాలన్నిటి మీద ఉంది. ఇంత జరిగితే కోట్లకు పడగలెత్తినటువంటి పాస్టర్స్ ఎవరైనా పలకరించడానికి వచ్చారండి? మీరు గమనించారు, ఈ రాష్ట్రంలో రాలేరు అంటే వదిలేండి, ఉండి కూడా రాలేదు అన్న వాళ్ళని ఏం చేయాలి చెప్పండి. దయచేసి చెప్తా ఉన్నా, అలాంటి వాళ్ళని బాయ్కాట్ చేయండి. వాళ్ళకి మన డబ్బు మాత్రమే కావాలి, మన పేరుతో వాళ్ళు సంపాదించుకోవాలనుకుంటున్నారు. ఇదిగో మీ సంఘ కాపరులను కాపాడుకోవడానికి మీ చర్చిల్లో ఉండే యూత్ బలమైన టీములుగా తయారవండి. నేను చెప్తా ఉన్నా, పాస్టర్ ని ఒంటరిగా బయటికి పోనివ్వకండి. అతను బయటికి వెళ్ళేటప్పుడు 4-5 తప్పనిసరిగా మన యువకులు అతనితో పాటు వెళ్ళండి. ఎందుకంటే నిన్ననే
రామగుండానికి సంబంధించిన ఒక పాస్టర్ గారు యాక్సిడెంట్ లో చనిపోవడం మనం చూసాం. అసలు ఏమవుతుంది, పెద్ద పెద్ద పాస్టర్స్ మీరు గమనించారా బ్రదర్? ఒక విషయం గమనించారా, కత్తి మహేష్ యాక్సిడెంట్ లోనే చచ్చిపోయాడు. గౌరీ లంకేష్ గారు చనిపోయిన తీరు మీకు తెలుసు. పెద్ద పెద్ద వాళ్ళందరూ యాక్సిడెంట్ లోనే చచ్చిపోతున్నారు. చచ్చిపోతున్నారా, చంపి యాక్సిడెంట్లు అని చెప్తున్నారా? పూర్తి అనుమానాలు ఉన్నాయి. అనుమానం చెప్తా ఉంటే ప్రొవోక్ చేస్తే కేసు పెడతామని అక్కడ పోలీస్ అధికారులు చెప్తా ఉంటారు. అరే నాయన, 5 నెలలు చంద్రబాబు నాయుడు జైల్లో ఉండొచ్చాక ప్రతిపక్ష నాయకుడు కాస్త సీఎం అయింది. సంవత్సరం జైల్లో ఉండొచ్చినందుకు జగన్ ముఖ్యమంత్రి అయింది. మా క్రైస్తవ నాయకుల మీద కేసులు పెడతారా? బాంచత్ మిమ్మల్ని పక్క గంటి ఈసారి మా వాళ్ళు సీఎం లో పరిస్థితుల్లో కూడా వదినమ్మ ఫ్యామిలీని కాపాడుకోవాల్సిన బాధ్యత ఒకటి ఆయన బంధువుల మీద ఉన్నట్టు మన మీద ఉంది. రెండవది ఆ దొంగ ఎవడో బయటికి రావాలా. ఈ హమారా ప్రసాద్ అంటాడు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఖచ్చితంగా మందు దాగి బండి పడేశాడు అని వస్తుంది చూడండి అని చెప్తాడు. ఈ నా కొడుకే ఉన్న మందు తాగించాడా, పక్క నుండి సీసాల్లో పోసాడు. వీడికి ఎలా తెలుసు ఈ తాగుబోతున్నా కొడుకు? వీడు ఊర పత్తికి ఎక్కువ, వీడు బురద పత్తికి తక్కువ. నేను చెప్తా ఉన్నా, హమారా ప్రసాద్ పోస్ట్ మార్టం జరగకముందే, రిపోర్ట్ రాకముందే యాక్సిడెంట్ లో అతను ఎలా చచ్చిపోయాడంటే మందు దాగి చచ్చిపోయాడని వీడు చెప్తున్నాడు. ఈ కథ మొత్తం ఈ నా కొడుకులకు తెలిసే ఉంటుందని నేను చెప్తా ఉన్నా. ముందుగా బయటికి రావాలా. ఆంధ్ర ప్రభుత్వం ప్రాపర్ గా ఇన్వెస్టిగేట్ చేయకపోతే తెలంగాణ గవర్నమెంట్ ఏ విషయంలో కలగజేసుకోవాలా, లేదా ఏ నా కొడుకు మా క్రైస్తవుల దగ్గరకు వచ్చి ఓటు అడుగుతాడో చూస్తాం.